హలో అండి, ఇవాళ 20 వొకాబులరీస్ నేర్చుకుందాం. తర్వాత పాతవన్నీ రిపీట్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి అందరికీ ప్లీజ్. ఓకే. అబామినల్ అంటే అసహ్యకరమైనది అనే అర్థం వస్తుంది. ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన. ఎమియబుల్ అంటే ప్రేమపూర్వకమైన. ఎకార్డ్ అంటే ఒప్పందం. ఎపతి అంటే నిరుత్సాహం, అయిష్టం అనమాట. ఎపతి అంటే అయిష్టం. యాంటిపతి కూడా అయిష్టం అనే అర్థం వస్తుంది. అడ్వర్సిటీ అంటే దురదృష్టం అన్నమాట. ఎబేస్ అంటే అవమానించడం. ఎబేష్ అంటే నిరుత్సాహపరచడం అన్నమాట. ఎబేట్ అంటే తగ్గించు అని. అగ్మెంట్ అంటే పెంచు. ఎడమెంట్ అంటే మొండిగా. అగ్రివేట్ అంటే ఎక్కువ చేయడం, అంటే ఎక్కువ హైపర్గా చేయడం అన్నమాట. అలయన్స్ అంటే యూనిటీ, కూటమి, పొత్తు. అంటే అందరూ కలిసి యూనియన్గా ఒక మీటింగ్ పెట్టుకోవడం, లేకపోతే యూనియన్గా కలవడాన్ని అలయన్స్ అంటారు. ఆల్ట్రకేషన్ అంటే గొడవ, కోపంతో కూడిన వాదనను సూచిస్తుంది అన్నమాట. ఆల్ట్రకేషన్ అంటే గొడవ అన్నమాట. అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్, అస్పష్టంగా. అంటే ఒకటి కంటే ఎక్కువ విధాలుగా అర్థం చేసుకోవడాన్ని అంబిగ్యూయస్ అంటారు. ఆరోగెంట్ అంటే గర్విష్టి. ఎజైల్ అంటే దాడి, అటాక్ అన్నమాట. ఆర్డియస్ అంటే కష్టమైన అని అర్థం. అవెంజ్ అంటే పగ. ఓకేనండి, ఇవాళ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేడ్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టు. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ అంటే ఇతరులతో కలిసిపోయే స్వభావం, అంటే గ్రెగేరియస్ అంటే ఫ్రెండ్లీ. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ వీక్ బలహీనమైన. డిటర్మైన్ నిర్ధారించు లేదా నిర్ణయించు. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ లేకపోతే పూర్తిగా నయం అవ్వడాన్ని రెస్టిట్యూషన్ అంటారు. బొంబాస్టిక్ చాలా కష్టం, డిఫికల్ట్ అనమాట. లాగ్ ఆలస్యం. ల్యూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫనాటిక్ అతిగా చేయడం, మతోన్మాదం. స్లాండర్ అపవాదు, నింద. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావం. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం లేదా శాశ్వతమైనది అని అర్థం వస్తుంది. బెవే గుంపు. హైబ్రిడ్ అంటే రెండు జాతుల కలయికతో కొత్త జాతి ఆవిర్భవించడాన్ని హైబ్రిడ్ అంటారు. ప్రిమిటివ్ ఆదిమకాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలేటరల్ తాకట్టు, జామీను. లివేల్ వసూలు చేయడం, విధించడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం, తన ధోరణి తనే కరెక్ట్ అని చెప్పి వాదించే అతను డాగ్మెటిక్. కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడినది, మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ అంటే పిడివాదంతో గట్టిగా లేదా పిడివాదంతో మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, అంటే కమాండ్గా మాట్లాడడం. క్లామర్
బయటకు గట్టిగా ఏడవడాన్ని క్లామర్ అంటారు. స్కెవెంజింగ్ చెత్త శుభ్రం చేయడాన్ని స్కెవెంజింగ్ అంటారు. ఆర్టికులేట్ ఉచ్చారణ, కాంటెంపరీ సమకాలీన, ప్రొలిఫిక్ ఫలితం, ఫ్రూట్ఫుల్ సడల్ సున్నితమైనది, సూక్ష్మమైనది, రుడిమెంటరీ అంటే రూట్స్ అనమాట మూలం, నెగోసియేషన్ చర్చలు, ఎంఫసైజ్ నొక్కి కానించడం, ఫినామినన్ ఈవెంట్ అంటే సంఘటన, ఎండోర్స్మెంట్ మద్దతు ప్రోత్సాహం, ఎంపిరికల్ అంటే ఎక్స్పీరియన్స్ అనుభవాలతో కూడినవి అని అర్థం, అంటే ఎక్స్పీరియన్సెస్ అనమాట. వివిడ్ స్పష్టమైన, వోలటైల్ అంటే చేంజబుల్ అస్థిరమైన లేదా చంచలమైన లేదా మార్పు అని అర్థం వస్తుంది. అడ్హియర్ అంటే కట్టుబడి లేదా అంటుకొని అని అర్థం వస్తుంది. అండర్మైన్ అనగదొక్కించడం. వైస్ వర్సా విరుద్ధం అంటే ఒక వాక్యాన్ని విరుద్ధం. ఓకే, వైస్ వర్సా అంటే ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్తో చెప్తాను. నాకు అతనంటే ఇష్టం, దానికి ఆ వాక్యానికి విరుద్ధం ఏంటి? అతనికి కూడా నేనంటే ఇష్టం. ఓకే, అర్థమైందా? ఐ లైక్ హిమ్ వైస్ వర్సా అంటే విరుద్ధం అన్నమాట. నేను అతన్ని ఇష్టపడుతున్నాను, అతను నన్ను ఇష్టపడుతున్నాడు. ఈ ఫస్ట్ వాక్యాన్ని సెకండ్ వాక్యం విరుద్ధం అన్నమాట వైస్ వర్సా అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐ లైక్ హిమ్ అని చెప్పి అండ్ వైస్ వర్సా అంటే ఈ వాక్యానికి విరుద్ధం. అతను కూడా నేనంటే ఇష్టం అని చెప్పి అర్థం వస్తుంది అనమాట. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్, ఫిల్దీ మురికి, రోత, అశుభ్రత అన్నమాట. ఖేయాస్ గందరగోళం, కన్ఫ్యూజన్ అనమాట ఖేయాస్ అంటే. కౌంటెనెన్స్ అంటే ముఖ కవలికలు, ముఖ తీరు. డిప్రైవ్ అందకుండా చేయడానికి. డివెల్ అంటే నివసించడం, నివాసం ఏర్పరచుకొని ఉండడం అన్నమాట. ఇండిజెన్స్ అంటే పేదరికం. ఇంప్లిసిట్ అంటే సలహా. ఇండస్ట్రియస్ అంటే కష్టపడే మనస్తత్వం ఉన్న వారు. హార్డ్ వర్కింగ్ అనమాట. హార్డ్ వర్కింగ్ అని వస్తుంది, కష్టపడడం. ఇండస్ట్రియస్ అంటే కష్టపడడం అని వస్తుంది. హెక్నీడ్ అంటే ఎక్కువగా వాడడం వల్ల కామన్గా అనిపించేది, అంటే నార్మల్గా అనిపించేది. పాత పడిపోయింది, నార్మల్గా అనిపించడాన్ని హెక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ అంటే దోషం లేనిది, మచ్చ లేనిది అనమాట, అంటే క్లీన్ అనమాట. హస్టిల్ అంటే తొందరగా. హిండర్ అంటే అడ్డుకోవడం. హజార్డ్ అంటే ప్రమాదం. గ్లుట్ అంటే ఎక్కువగా ఉండడం, ఓవర్ఫ్లో అనమాట. మ్యూటబుల్ చేంజబుల్ మార్పు అంటే మార్చడానికి ఉన్నదాన్ని మ్యూటబుల్ అంటారు. మిథికల్ అంతా కథ అనమాట, నిజం కానిది. మ్యూటినీ రివోల్ట్ అంటే తిరుగుబాటు. హెన్పెక్డ్ అంటే భార్య చేతిలో ఉన్న మొగుడు అని అర్థం వస్తుంది అన్నమాట. మెర్లీ కేవలం. డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించడం, అంటే షో. ఎరాడికేషన్ అంటే నిర్మూలన. అబండెంట్ అంటే సమృద్ధిగా. అబాండన్డ్ అంటే విడిచిపెట్టు. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన, అంటే చాలా కాలం నుండి ఉన్నది అని అర్థం వస్తుంది. ఎపేరెంట్ అంటే స్పష్టమైన, అంటే క్లియర్ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, సంఘర్షణ, పోరాటం అలా వస్తుంది. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు, రిజల్ట్. ఎరిడ్ అంటే పొడిగా అనే అర్థం వస్తుంది. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు అన్నమాట, అంటే దేశాల మధ్య చర్చలు లేదా స్నేహపూర్వక సంబంధాలు, ఇలాంటి దాన్ని డిప్లొమాటిక్ అంటారు. కంప్లే అంటే కట్టుబడి లేదా పాటించడం అని వస్తుంది. కాంకరెంట్ అంటే ఏకకాలిక అనే అర్థం వస్తుంది. అంటే ఏకకాలిక అంటే ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలు అన్నమాట. అంటే ఒకే సమయంలో రెండు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఒకే సమయంలో రెండు మీటింగ్స్ వేర్వేరు చోట ఒకే సమయంలో జరుగుతున్నాయి, దాన్ని కాంకరెంట్ అంటారు. కండెమ్ అంటే ఖండించడం, వద్దని చెప్పడం. కొన్నటేషన్ అంటే అర్థము, అంటే బడి అని మన మైండ్లోకి వచ్చేసరికి బడి అంటే చదువే కాకుండా దానికి అదనంగా వచ్చే భావాల్ని, అంటే స్నేహం, ఆటలు, ఇంకా జ్ఞాపకాలు, ఆ భావాలన్నీ వస్తాయి కదా, దాన్ని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే
వరుసగా వరుసగా అని అర్థం. రీఇన్ఫోర్స్ అంటే బలపరచడం, ఒక మాటకి లేదా ఒక పనిని లేదా ఒక ఐడియాని బలపరచడం అన్నమాట. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అన్నమాట, అంగీకారం, ఒప్పందం. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం, ప్రసంగం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధం, అంటే సంబంధాలు అన్నమాట, రిలేషన్స్, కనెక్షన్స్ అలా వస్తుంది అర్థం. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డివర్స్ అంటే వైవిధ్యం, అంటే లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్లో చాలా రకాలు ఉన్నాయి, వైవిధ్యంగా ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని డివర్స్ అంటారు. అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా, ఇండియాలో ఫెస్టివల్స్ అనేది చాలా రకాలు ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి. దాన్ని డివర్స్ అంటారు. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ బహిష్కరించడం. పెరిష్ అంటే పాడైపోయే వస్తువులు, అంటే పాలు, పెరుగు, తినే ఆహారాలు త్వరగా పాడైపోతాయి కదా, 1 డే కన్నా ఎక్కువ ఉండవు, 1-2 డేస్ కన్నా. దాన్ని పెరిషబుల్, ఎక్కువ కాలం నిలవ ఉండకుండా పాడైపోయేదాన్ని పెరిష్ అంటారు. బ్లిస్ ఆనందం. జనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైనది. కంప్రెస్ కుదించు, నొక్కు. కన్సైన్ అప్పగించడం, పంపించు, అప్పచెప్పించుకోవడం. క్యాన్వస్ ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం లేదా అరాచకం. కన్ఫర్ ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించు. కన్ఫర్ అంటే ప్రధానం అన్న మీనింగ్ వస్తుంది. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది, అంటే ఇంక్రెడిబుల్ ఇండియా అంటే అద్భుతమైన ఇండియా అని అర్థం వస్తుంది. ఎంబాక్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం. రేవింగ్ అంటే పూరితమైన కోపం, అంటే చాలా ఇంటెన్స్ కోపం అన్నమాట. రివెటింగ్ ఆకర్షణీయమైనది, మనసును కట్టిపడేసేది అని అర్థం వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణం, భావం. ఓకే. అల్యూర్ ఆకర్షణీయమైనది. అడ్జార్న్ అంటే పోస్ట్పోన్. అనైలేషన్ ఆర్ అనైలేట్ అంటే డిస్ట్రాయ్, నాశనం చేయడం అని అర్థం వస్తుంది. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే అంతర్జ్ఞానం అన్నమాట, అంటే బుద్ధి వెలగడం. ఇంప్యూడెన్స్ అహంభావన. ఇంప్యూడెన్స్ అంటే అహంభావన. పంజెంట్ అంటే దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అనువాదం, ట్రాన్స్లేషన్ అన్నమాట. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ అంటే స్వచ్ఛంగా, క్లియర్గా అని అర్థం, క్లీన్గా, క్లియర్గా. స్టిమ్యులేషన్ ఓవర్వెల్మ్ అంటే అతిక్రమించడం. స్టీరియోటైప్ అంటే ఒక వర్గం వారిని ఇలాంటి వారే అని నిర్ణయించడం. అంటే ఎగ్జాంపుల్గా రాజకీయ నాయకులు అవినీతి పరులు అని చెప్పి అపార్థం చేసుకోవడం, అంటే అందరూ అలాంటి వారే అని. అందరూ అలాంటి వారే ఉండరు కదా, మంచి వాళ్ళు కూడా ఉంటారు. దేశం కోసం చేసేవాళ్ళు, ప్రజల కోసం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ అభిప్రాయం తప్పు. ఓకేనా. డిస్టింక్ట్ అంటే తేడా, ప్రత్యేకత. సర్కంబాంబులేషన్ ప్రదక్షిణం. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ అంటే పవిత్రీకరించినది, అంటే ప్రసాదం అన్నమాట. రెసిలియంట్ అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని మళ్ళీ తిరిగి పుంజుకునే వాటిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే గైడ్లైన్స్, రూల్స్ అన్నమాట, సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్, ప్రధాన అధ్యాపకుడు. ప్రొఫౌండ్ అంటే డీప్ అన్నమాట, అంటే లోతైన, గాఢమైన. మిటిగేట్ అంటే టు రెడ్యూస్, తీవ్రతను తగ్గించు అనే అర్థం వస్తుంది. అబామినల్. ఓకే, ఇవాళతో అన్నీ అయిపోయినాయండి, ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఓకే, కొత్త వర్డ్స్ కూడా నేర్చుకున్నాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.